నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఎత్తుకు పై ఎత్తు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అడవిలో కుందేళ్ళన్నీ ఒక చోట ఆడుకుంటున్నాయి. అటుగా వచ్చిన నక్క ఏదో ఒక ఉపాయంతో రోజుకొక కుందేల్ని ఆహారంగా తీసుకెళ్ళి కాలం గడపాలని అనుకున్నది. ఏమర్రా, అసలు మీకు ఈ సంగతి తెలుసా? మన రాజు సింహానికి జబ్బు చేసింది. నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నా అని చెప్పింది నక్క. అయ్యో అలానా అని విచారం వ్యక్తం చేశాయి కుందేళ్ళు. రాజుగారికి పెద్ద కోతి వైద్యం చేస్తోంది. నెల రోజుల పాటు రోజుకో కుందేల్ని తింటే తప్ప జబ్బు నయం కాదట. అందుకే మీలో ఒకరిని పట్టుకురమ్మని రాజుగారి ఆజ్ఞ అని నమ్మబలికింది నక్క. ఆ మాటలు నమ్మి రాజంటే ఉన్న భయంతోనూ భక్తితోనూ రోజుకో కుందేలు నక్క వెంట వెళ్ళసాగింది. నక్క దాన్ని చంపి రాజు పేరు మీద మాంసాన్ని కడుపారా లాగిస్తూ ఉండేది. 4 రోజుల తర్వాత రాజవైద్యుడు కోతి కుందేళ్ల దగ్గరకు వచ్చింది. కుందేళ్లు రాజుగారి ఆరోగ్యం గురించి అడిగాయి. వాటి మాటలు విని కోతి పెద్దగా నవ్వి, రాజుగారికి ఏ అనారోగ్యమూ లేదు, జిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది అని చెప్పింది. దానితో కుందేళ్లకు నక్కకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాయి. మర్నాడు నక్క ఒక కుందేలను తీసుకెళ్ళడానికి వచ్చింది. నక్క బావ, కాసేపు తాడును లాగే ఆట ఆడుకుందామా? మేమంతా ఒకవైపు ఉంటాం, నువ్వు ఒక్కడివి మరోవైపు ఉండాలి. ఎవరు గట్టిగా లాగితే వారే విజేత అని చెప్పాయి కుందేలు. ఓ సింతేనా అంది నక్క. కుందేళ్ళన్నీ ఒకవైపు, నక్క ఒక్కటి ఒకవైపు ఉండి తాడును పట్టుకుని బలంగా లాగడం మొదలుపెట్టాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్ళన్నీ కూడబలుక్కుని తాడును వదిలేశాయి. నక్క ఒక్కసారిగా వెనకాలన పెద్ద బావిలో పడిపోయింది. దాని పీడ విరగడైంది అనుకుని కుందేళ్ళన్నీ సంబరపడ్డాయి. ఇలా అపాయాన్ని ఉపాయంతో తొలగించుకోవచ్చు.